హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. మన దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఎక్కువ రాష్ట్రాలలో బీజేపీయే అధికారం చెలాయిస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలైన అందులో ఇంకా తెలంగాణకు వస్తే కనీసం బీజేపీ పార్టీకి ఉనికి అనేదే లేకుండా పోయింది. ఆ ఉనికిని చాటుకునే అవకాశం ఉన్నప్పటికీ మంత్రులు ఏం చేస్తున్నారో అసలు తెలియని పరిస్థితుల్లో అయితే తెలంగాణ ఉంది అని నిన్న ప్రధానమంత్రి మోదీ గారైతే వాళ్ళందరికీ ఒక క్లాస్ తీసుకోవడం జరిగింది. క్లాస్ మీన్స్ వాళ్ళందరికీ చురకలు పెట్టడం అయితే జరిగింది. దేని గురించి జరిగింది, ఏ విషయాలపై ప్రధానమంత్రి వారికి క్లాస్ తీసుకున్నారో ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. నిజానికి తెలంగాణలో బీజేపీ పార్టీకి తన ఉనికిని చాటుకునేందుకు మంచి భవిష్యత్తు అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలోని ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా పని చేయకుండా వాళ్ళే గొడవలు పెట్టుకొని ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించుకోవడం వల్ల అసలు బీజేపీ పార్టీకి తెలంగాణలో అసలు ఉనికి అనేది లేకుండా పోయింది. బీజేపీ పార్టీకి తెలంగాణలో 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అసలు తెలంగాణలో పార్టీ ఉనికిని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ అయితే మోదీ గారికి ఇప్పటికీ వచ్చింది. అది ఉద్దేశించే మోదీ గారు అన్నారు, మీరు ఇంతమంది ఉన్నారు తెలంగాణలో, మరి పార్టీ ఎందుకు బలోపేతం కావడం లేదు, మీరు ఏం చేస్తున్నారు, ఈ పార్టీలో మీకు మీరు గొడవలు పెట్టుకున్నాడు, ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పుకున్నాడు, ఇవన్నీ బంద్ చేసి పార్టీ పైన దృష్టి పెట్టుర్రి అనేది చెప్పడం జరిగింది. మోదీ గారు ఈ క్రమంలోనే మాట్లాడుతూ, నా అంచనా ప్రకారం తెలంగాణలో బీజేపీకి మంచి ఆదరణ ఉంది, అయినప్పటికీ మీరు చేసే మీ నాయకులు చేసే ఈ గొడవలు వీటి కారణంగా ప్రజల్లో ఒక నమ్మకం అనేది కల్పించుకోలేకపోతున్నారు. ఫస్ట్ మీరు కరెక్ట్ ఉండి పార్టీ కోసం పని చేయుర్రి, పార్టీ కోసం పని చేస్తేనే వచ్చే ఎలక్షన్స్లో అయినా కనీసం మన పార్టీ అధికారంలోకి రాకపోయినా కూడా కనీసం ప్రతిపక్ష హోదా లేకపోతే డిపాజిట్ అని వస్తుంది అని అయితే మాట్లాడడం జరిగింది. అయితే నిన్న మోదీ గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలతో పార్టీ సమీక్ష అయితే నిర్వహించారు. ఈ పార్టీ సమీక్షలో ఈ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పార్టీ యొక్క ఉనికిని మరియు పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, ఏ విధంగా పనిచేసే పార్టీకి బలం చేకూరుతుంది అనే అంశాలపై అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మోదీ మాట్లాడుతూ, ఒకప్పుడు తమిళనాడు అట్లాంటి రాష్ట్రంలో బీజేపీకి అసలు ఉనికే లేదు, అట్లాంటిది తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ పార్టీ విస్తృతంగా కార్యకలాపాలు అయితే కొనసాగిస్తుంది. దానికి కారణం పార్టీ యొక్క కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం ఉండడం. ఆ సమన్వయం ఈ తెలంగాణలో లేదనేది మాట్లాడడం జరిగింది. అట్లాంటి సమన్వయం తెలంగాణ నాయకుల మధ్య ఎందుకు లేదు, అసలు ఏమైంది, ఎందుకు వెనకబడిపోతున్నారు, అసలు బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్ తెలంగాణలో ఎందుకు పడిపోతుంది, దానికి కారణాలు ఏంటి అని ఎంపీలపై అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే మోదీ మాట్లాడిన దానికి ఓ మధ్యలో ఒక ఎంపీ లేచి తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా మోదీ గారు ఏమన్నారంటే, మెరకో సబ్ మాలూమ్, అంటే నాకు అంతా తెలుసు, మీరు నాకు ఏం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే మీరు 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ మీరు ఎప్పుడు చూసినా ఢిల్లీలో ఉండు తక్కువ, హైదరాబాద్ లో ఉండు ఎక్కువ, అయినప్పటికీ అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ లో, ఏమన్నా అంటే ఎప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉంటున్నామని చెప్పుకుంటారు కదా, మరి హైదరాబాద్ లో బీజేపీ పార్టీ ఉనికి ఏమైంది, కనీసం ప్రతిపక్ష హోదా సంగతి పక్కన పెడితే డిపాజిట్ కూడా రాకపోతుంది, అసలు డిపాజిట్ కూడా కోల్పోతున్నాం, మీరు ఏం చేస్తుర్రు, ఒక బలమైన టీంని కూడా ఏర్పరచుకోలేకపోతున్నారు, ఇందుకేనా మీకు ఎంపీ పదవులు ఇచ్చింది, మంత్రి పదవులు ఇచ్చింది, ఏం చేస్తానికి, వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే తెలంగాణలో బీజేపీ పార్టీకి ఒక ఉనికి అయితే చేకూరుతుంది, పార్టీని బలోపేతం చేయడం వల్ల ప్రతిపక్ష హోదా సంగతి పక్కన పెడితే డిపాజిట్ అన్న వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు అందరూ మనసులో పెట్టుకొని పని చేయుర్రి అని మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే మీరు పార్టీలో గుంపులు లొల్లులు బంద్ చేసి ఒకరిపై ఒకరు సాడీలు చెప్పుకున్నాడు ఇట్లాంటి అన్ని బంద్ చేసి ఫస్ట్ యువత దగ్గరికి వెళ్ళి యువతకు చేరువయ్యేలా మీరు చర్యలు తీసుకొని పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికే ప్రయత్నించుర్రి. ఒడిశా లాంటి రాష్ట్రంలోనే ఒకప్పుడు బీజేపీకి అసలు ఏం లేదు, అట్లాంటిది ఒడిశా రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది, మరి తెలంగాణలో ఏమైంది, తెలంగాణలో బీజేపీ పార్టీకి కొంత ఆదరణ ఉంది, కానీ మీ నాయకులు, మీ ఎంపీలు, మీ మంత్రుల మధ్య ఉన్న ఈ గొడవల కారణంగా అసలు పార్టీ మనుగడ లేకుండా పోతుంది, దాన్ని బంద్ చేసి ఇప్పటికైనా అందరూ కలిసి పని చేయరు అని చెప్పారు. ఈ క్రమంలోనే మోదీ మాట్లాడుతూ, మీరు కనీసం సోషల్ మీడియాను కూడా వాడుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీ లేచి, సార్ నేను సోషల్ మీడియాను వాడుకుంటాను, నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను అని మాట్లాడే ప్రయత్నం చేయగా మోదీ గారు ఏమన్నారంటే, నువ్వు స్టైల్ కొట్టుడు ఎక్కువ తప్ప నీకు ఇంకేం లేదు అని అయితే మాట్లాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో సమగ్ర
సమగ్ర సర్వే గానీ వందే మాత్రంపై సమీక్ష జరిగింది. కనీసం మీరు దాన్ని కూడా సోషల్ మీడియాలో వంచుకోలేకపోయారు. అసలు మీరు ఏం చేస్తున్నారు అని మండిపడి ఇప్పటికైనా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి కేంద్ర స్థాయి పథకాలను ప్రజల్లో ఏ విధంగా తీసుకెళ్లాలో సోషల్ మీడియా ద్వారా ఆ ప్రయత్నం చేయండి అని అయితే సూచించారు. ఈ క్రమంలోనే మరి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే మీరందరూ కలిసి ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ మంచిగా కలిసిమెలిసి తగిన విధంగా చర్యలు తీసుకొని ఒక యూనిటీగా పని చేస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇప్పటికైనా దాన్ని మనసులో పెట్టుకొని మీరు అట్లానే మెదులురి, లేకపోతే మీరు ఇట్లనే చేస్తాను అంటే నేను అధికారికంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అని అయితే హెచ్చరించారు. వచ్చే ఎలక్షన్స్ లోనైనా మీరందరూ ఒక యూనిటీగా కలిసిమెలిసి పని చేస్తే అధికారంలోకి రాకపోయినా కనీసం డిపాజిట్ అయినా వస్తుంది, లేదా ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది. ఆ విధంగానే మీరు పని చేయాలని సూచించి, ఒకవేళ మీరు ఇంకా కూడా మీరు మారకపోతే మీరు ఇలానే ఉంటాం, మేము ఇట్లనే చేస్తామంటే నేను అధికారికంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అయితే మోడీ గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ.